హైదరాబాద్లో కలకమాలంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నూర్ మొహమ్మద్ తమ్ముడు మనతో ఉన్నారు. ఏం చెప్తారు అసలు? ఏంటండి మీ అన్నకు మీకు ఏంటి ఇలాంటి అనుబంధం? రక్త సంబంధం ఇస్తారు సార్. మేము అన్న తమ్ములు ముగ్గురు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేది. ముగ్గురు మేము, అక్క ఒకరు, చెల్లెలు ముగ్గురు. మీ అన్న నూర్ మొహమ్మద్ ఎప్పటి నుంచి కనిపించారు? మంగళవారం నుంచి సార్. ఏం జరిగింది? హోటల్కి వస్తారేమో అనుకున్నాను. హోటల్కి అంతా రాలేదు. మళ్ళీ మా అమ్మకి అడిగితే రాలేదప్ప రాత్రికి ఇంటికి అని. అంటే ఎవరు తీసుకెళ్లారు? అది ఎవరి పైన ఇది లేదు, మాకు కనపడలేదు. ఎట్టుకొని పోయినా వస్తారులే మధ్యలో అట్లా అనుకున్నాం. ఒక రోజు 2 రోజు. పెళ్ళి అయింది సార్. 4 పిల్లలు. ఒక పక్కన సందులో ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా మీ అన్నకును మీ వదిన వాళ్ళకి? ముందు ఉండే సార్, ఒక 3 నెలల ముందు. ఇప్పటికే పక్కనే ఉన్నారు వాళ్ళు. మా అన్న వచ్చి అమ్మ దగ్గర ఉన్నారు, మా వదిన పిల్లలు పక్కనే ఉన్నారు. ఇప్పుడు మీరుంటున్న ఈ ఇంట్లో కూడా పోలీసులు వచ్చారంటున్నారు. వచ్చిపోయారు. ఏం మాట్లాడలేదు. అన్నీ చూసినారు, ఏమేమి ఉన్నాయని. లేదమ్మా అనుమానంతో తీసుకొని పోతానమ్మా అని అన్నారు. మీ అన్న ఇంట్లో కూడా 16 సిమ్ కార్డులు అవన్నీ లేవు. అంతా మేమే ఉండేది కదా. మీ అన్న ఇంట్లో ఉన్నాయి? లేవన్నా. ఇదే ఇంట్లో పైన కానీ ఉంటాము. ఏమీ లేవు సార్. పరుపు ఒకటి ఉండే 4 జుబ్బాలు ఉన్నాయి అంతే. అన్నవి అంటే ఫోన్లలోనే ఎక్కువ మాట్లాడడం ఇటువంటి ఏమైనా చేసేవాడు? లేదు సార్, మాట్లాడుకునే ఉంటాడు. పని హోటల్ పని కానీ అంతే. వేరే ఊర్లకు అట్లా ఎప్పుడు పోనే పోలే అతను. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి మీ అన్నను కలిసేది? ఎప్పుడు బయట వాళ్ళతో కలిసి మా వాళ్ళతోనే సరిగ్గా మాట్లాడరు. పని నమాజ్ ఇంట్లో అంతే. ఎవరు కొత్త ఏం చెప్తారు మీ అన్న? మా అన్న గురించి పొద్దున్న మంగళవారం నుంచి కనపడలేదు సార్. పాలు తెస్తానని పోయినాడు. 7 గంటలకి పోయినవాడు రాలేదు. ఇంకా మస్జిద్ కూడా పోలేదు. ఆ పాలు తీసుకున్నాడంట. బండి కూడా మాయమైపోయింది. 2 మనుషులు వచ్చి కారులో తీసుకుని పోయినారు. అది మాకు కూడా తెలీదు. మేము రాత్రి ఫోన్ రాలేదు, ఛార్జింగ్ అయిపోయిందిలే, పద్దన వస్తాడులేని ఊరుకున్నాం. మళ్ళీ అయిపో హోటల్ నుంచి వచ్చి మీ అన్న రాలేదే పంపించండి అంటే చూస్తే మా అన్నయ్య పనుకోలేదు, రాలేదు రాత్రి నుంచి అని చూసినాం. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పటికి అడిగితే లేదులేమ్మా మీ అన్నయ్య ఏమన్నా చిన్నపిల్లోడా, వస్తాడులే, ఏం భయపడొద్దు అని వాళ్ళు హోటల్ నుంచి పంపించినారు నన్ను. నేను మళ్ళీ మధ్యాహ్నం పోయినాను. పోతే ఎందుకమ్మా అట్లా తిరుగుతావు, ఏడ పోలే మీ అన్నయ్య వచ్చేస్తారు అన్నారు. నేను పోయినాను. పాలు తీసుకొని పోయినారు హోటల్ నుంచి. నేను పోలీస్ పోయి కంప్లైంట్ ఇస్తాను హోటల్ వాళ్ళ మీద, మా అన్నయ్య ఈడి నుంచి పాలు తీసుకొని పోయినారంటే అమ్మయ్య మాకేం సంబంధం లేదు, మీ అన్నయ్యని ఎవరో వచ్చి బండిలో తీసుకొని పోయినారు, ఆ మాట ఒకటే చెప్పినారు. ఎవరు తీసుకొని పోయినారు ఎవరు అని నేను ఇంటికి వచ్చి అందరికీ చెప్పినాను. చెప్తే వాళ్ళు ఏమో కొంతమంది చనిపోయి చేసినారు, చంపేసి వేసినారు, ఎత్తుకుని అని చెప్పినారు. నాకు భయపడి అంత హాస్పిటల్ అంతా వెతికినాము, ఎక్కడ దొరకలేదు. మా అన్నయ్య బాడీ కూడా దొరకలేదు. ఎక్కడ పోయినారని అట్లా 2 రోజులు అయిపోయింది. మళ్ళీ వస్తారులే ఫోన్ చేస్తూనే ఉన్నాం మేము. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, రాలేదు. 3 రోజులు అయింది. మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు అంతా దాంట్లో ఉన్నారు, పులిందుల్లో మీటింగ్ జరుగుతుంది అమ్మా, 3 రోజుల వరకు రారు పోలీసులు, అప్పుడు చూస్తాంలే, ఊరు ధైర్యంగా ఉండు, ఏం కాదు మీ అన్నకి అని చెప్పినారు వాళ్ళు పోలీసులు. చెప్తే వచ్చేసినాము. నేను ఈరోజు జెండా ఎత్తరా అని సాయంత్రం వస్తున్నారు వాళ్ళంతా. వస్తే పోయి పోలీసులోకి కంప్లైంట్ ఇచ్చినాము. మా అన్నయ్య ఇట్లా కనపడలేదు, మీరే ఒకటి చేయండి సార్ అని చెప్తే, మీ అన్నయ్య ఎవరి మీద అనుమానం ఉంది అమ్మా అంటే, మాకు ఎవరు లేదు, మా అన్నయ్య ఎక్కడ పోయినారో ఫస్ట్ మా అన్నయ్య ఇంటికి వస్తే మా అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళు నోట్లో చెప్తే అప్పుడు కేసు పెడతామని మేము చెప్పినాము. సరేలే అమ్మా అని కేసు రాసుకున్నారు వాళ్ళు. మేము ఇంటికి వచ్చేసాను. ఆగస్టు 15 జరిగింది కదా, నిన్న ఏం పోలేదు. నిన్న సాయంత్రం కూడా ఫోన్ రాలేదు. మళ్ళీ 7:30కి మా అన్నయ్య ఫోన్ రింగ్ అయింది అంటే మా అన్నయ్య మా అమ్మ అందరూ ఫోన్ చేసినాము. చేస్తే అన్నయ్య ఫోన్ రింగ్ అవుతుంది అని చేసినాము. అర్ధ గంట రింగ్ అయింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్ అయితే మళ్ళీ మా అన్నయ్య వాళ్ళందరూ పోయి ఎక్కడున్నారు మా అన్నయ్య, పిలుచుకొని వస్తాం బండి తీసుకొని అని చెప్పున్నాం రాత్రి. వాళ్ళు తెల్లారుజామే వచ్చినారు. 4 మంది తీసుకొని సార్లు వచ్చినారు. మా అన్నయ్యకి ముసుగు వేసి తీసుకొని వచ్చినారు. వాకిలి కొట్టినారు. 5:30కి వేసినారు. వచ్చి మా అన్నయ్యని ఆడ కూర్చోపెట్టినారు. నన్ను ఆడ కూర్చోమంటే 4 సార్లు. ఎంతమంది వచ్చారు? ఫస్ట్ 4 వచ్చినారు. 4 వచ్చి ఈ పక్క 2 ఉన్నారు, ఈ పక్క 2 ఉన్నారు. మళ్ళీ లోపలికి వచ్చి వాకిలి వేసి మా ఫోన్లో వీడికి రాండి, చెరుకట్టి దగ్గరికి రాండి అని చాలా మందికి పోలీసులు
చెప్పినారు. వాళ్ళు చాలామంది మిలిటరీ వాళ్ళు, వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు అంతా చాలామంది బయట ఉన్నారు. మేమైతే లోపలే ఉన్నాం. వాళ్ళు వచ్చినారు. మీరేం కావాలమ్మా అంటే మా అన్నయ్య అన్నాను. ఆయమ్మ అంటే అమ్మ అన్నాను. నువ్వు అంటే చెల్లెలు అన్నాను. మాట మాట తిప్పి తిప్పి అడుగుతున్నారు. అదే మాట నేను అన్నాను, పెద్దన్నయ్య నేను చెల్లెలు అమ్మకు. పోయినారో ఏం దొరికిందో ఏమో మాకైతే చెప్పలేదు. ఈడ ఇల్లంతా సోదా చేసినారు. అన్నీ చేస్తే ఈడ ఏం చిక్కలేదులే అమ్మ అని నాతో ఈడ చెప్పినారు. పైన ఏం చిక్కిందో ఏం లేదో మా అన్నయ్యతో అంటే వాళ్ళు తీసుకువెళ్ళడం అందు మీరు ఏం చూడలేదమ్మా? చూడలేదు సార్. పైన వాళ్ళు పోయినారు. మాకు ఈడ వేసి వాకేసి మీరు రావద్దని. బయట ఏమో కానిస్టేబుల్ ఆడళ్ళు చాలామంది ఉన్నారు. మేమైతే పైకి పోలేదు. చాలామంది పోలీసులు వచ్చినారు, సార్లు, అది మిలిటరీ వాళ్ళు. అంటే మీ అన్న పైన రూమ్లో చెక్ చేస్తే పోలీసులు సిమ్ కార్డులు లాంటి చాలా దొరికాయి అంటున్నారు. దొరికినాయి అంటున్నారు సార్. అది ఏమో అబద్ధమే అంటున్నాను నేనేమో. మా అన్న ఏమో సిమ్ దొరికినాయని వాళ్ళు చెప్తున్నారు సార్. మా అన్న ఏమో అట్లా వాడు కాడు. మా అన్నయ్యని ఎవరో బాగా ఇది చేసినారు సార్. బందిగాతోనే చేసినారు అంతే. ఏం కొడతారమ్మా ఇప్పుడు మీ అన్న ఇప్పుడు తప్పు చేశాడు అనుకుంటున్నారా లేదా మీరు ఏం? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా అన్నయ్య డబ్బులు అప్పు చేయాలంటే కూడా భయపడతాడు. ఒక్క సొమ్ము తినడు. మా ఇంట్లోనే నీళ్ళు కొంచెం తాగుతాడు. నేను తినేది బయట కూడా ఏం తీసుకుని తిన్నాడు. డబ్బులు అసలు అప్పు చేయాలంటే కూడా భయపడతాడు. యాడ్ నుంచి తేయాల ఎక్కడని హోటల్ పోతాడు. వాళ్ళు పని చేసే కూలితోనే తింటాడు వాడే. ఒక సొమ్ము తీసుకోడు, ఒక సొమ్ము కూడా ఇది చేసుకోడు. భయం అప్పు అంటేనే. ఎక్కడికి పోవాలంటేనే భయం. చిన్నప్పటి నుంచి చదువులో కానీ అట్లా ఎట్లా ఉండేవాడు? చదువు మా అన్న కొంచెమే చదువుకునేది, ఎక్కువ చదువుకోలేదు. వెల్లర్ పని పోయినాడు. మళ్ళీ హోటల్ పెట్టుకున్నాం మేము. స్నేహితులు ఉన్నారా? ఎవరు లేరు. మా అన్నయ్య అంతమందితో ఫ్రెండ్గా ఉండడు. ఊరికే ఉంటే కూర్చుంటాడు, హోటల్ పోతాడు, మస్జిద్కి, లేకపోతే పండుకుంటాడు ఇంట్లో వచ్చి. మా దగ్గర నుంచే పండుకునేది. ఏడ సపరేట్ ఏమి ఉండదు. ఇది చూడొచ్చు, వాళ్ళ తల్లి కూడా వాళ్ళు బీడీలు చుట్టూ ఒక జీవనం సాగించేటటువంటి నూర్ మొహమ్మద్ తల్లి వాళ్ళు సొంత కష్టాన్ని కూడా నమ్ముకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆమె తన పని తను చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మరి ఆమె తల్లి ఏం చెప్తుందో చూద్దాం. అమ్మ ఏంటి నీ కొడుకు మీద వస్తున్నటువంటి ఏం చెప్తావు? నా కొడుకు అట్లావాడు కాదు సార్. నా కొడుకు మంచోడు. పిల్లప్పటి నుంచి ఈ గొర్రెలోనే పుట్టినాడు. ఇక్కడే ఉండాడు. మేమే వేరే గేరు కూడా మార్చలేము. మేము ఉండేది ఈడే. నేను పుట్టిండేది, నా పెళ్ళి అయిండేది, నా పిల్లలు పుట్టిండేది ఈ గేరే. నా పిల్లలు మంచోడు. ఎవరు చెడ్డోడు జతలు కూడా పోడు. ఇది కూడా అలవాటు ఏం లేదు నా కొడుకుకి. మంచోడు, చాలా మంచోడు. ఇంతమంది చాలా మంది వచ్చి పోలీసులు మీ కొడుకుని తీసుకెళ్ళారు, అరెస్ట్ చేశారంటున్నారు. చేశారంటున్నారు. మాకు ఎంత ఎంక్వైరీ చేసినారు మా ఇంటికి. ఏంది లేదులేమ్మా, ఊరికి అనుమానంతో ఏ కాదు వస్తాడని పిల్లోడు అని అన్నారు. మాకి పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినారు. అనుమానంతో లేదమ్మా, నువ్వు ఎందుకు భయపడద్దు అన్నారు. నీ కొడుకు సపరేట్ రూమ్లో పైన ఉంటాడు కదమ్మా, ఆ రూమ్లో చాలా సిమ్ 2 వారాలు ఆయా వీటికి వచ్చి అంతే. లేకుంటే మా రూమ్లోనే అంతా మేము కలిసి ఉండేది. సిమ్ కార్డులు అన్ని చాలా దొరికినాయి. ఊరికి అబద్ధం సార్. నా కొడుకు దగ్గర ఏంది ఉండేది ఒక ఫోనే. అంతా వెతికి చూసిపోయినారు. అంతా అబద్ధం చెప్తాండారు నా పిల్లల మీద. నా కొడుకు అట్లా వాడు కాదు. నాకేమో నా కొడుకు కావాలా సార్. నాకంటే ఎవరు లేరు. ఆ పిల్లలు ఒకటే ఉండేది నాకు, నా బిడ్డ. ఈ ఇండ్లు పాత ఇండ్లు రిపేరీ చేసుకొని 2 వారాలు ఆయా వచ్చి ఇంటికి అంతే. నాకైతే ఎవరు లేదు, భర్త కూడా లేదు. ఇంకా ఉండే దాతారు ఆ పిల్లోడికి చూసే ఇట్లా. ఇప్పుడు ఇంతమంది పోలీసులు వచ్చి వెతికారు కదమ్మా, అప్పుడు ఏమైనా తీసుకెళ్ళింది మీరు చూసి? ఏంది లేదని వాళ్ళే చెప్పిరి. ఫోన్లో ఎవరికో ఏంది లేదు అని చెప్పిరి. అక్కడ ఫోన్లో ఎవరికో అంతా చూసి అంతా కెమెరా చేసుకొని ఎంత సోదా చేసుకొని పోయినారు సార్. ఏంది దొరకలే. మళ్ళీ పిలుచుకొని పోయినారు మా పిల్లలకి. ఎందుకంటే లేదమ్మా ఎంక్వైరీ చేసి పంపిస్తాము, ఎంక్వైరీకి వచ్చినాము ఏమంతే అని చెప్పినారు మాకు. ఇప్పుడు నీ కొడుకుని వాళ్ళు పోలీసులు వెంట పెట్టుకుని వచ్చారు కదా, నీతో నువ్వు మాట్లాడలేదా నీ కొడుకుతో? కూడా మాట్లాడకిలే. వాడు మాకు మాట్లాడే, మేము వాళ్ళకి పక్కనే ఇద్దరు ఉన్నారు. మేము ఎందుకు మాట్లాడలేదు సార్. ఊరికి చూసినాం, అంతా నీళ్ళు ఇచ్చినాం తాగేకి. చూడొచ్చు ఇక్కడ మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ నూర్ మొహమ్మద్ ఉంటున్నటువంటి నివాసం తల్లి కానీ చెల్లి కానీ వాళ్ళ తమ్ముడు కానీ చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఏదైతే ఉందో నూర్ మొహమ్మద్ అటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు. చిన్నప్పటి నుంచి చాలా మంచి వ్యక్తి, చాలా కూల్గా ఉండే వ్యక్తి. అందులో ఏదైనా
తను చేయాలన్నా కూడా ఎవరితో అయినా మాట్లాడాలని చాలా తక్కువగా మాట్లాడారు. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు వచ్చారు ఇక్కడికి పోలీసులు. అరెస్ట్ చేసిన తర్వాత మాకు ఎక్కడికి వెళ్ళాడు అని కొంచెం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడైతే మాత్రం మాకు తర్వాత ఒకరోజు తెల్లవారుజామున చాలామంది పోలీసు అధికారులతో ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ ఇంట్లో మొత్తం చూశారు. కాకపోతే ఏమీ లేవని చెప్పారు. కాకపోతే మా అన్న కానీ లేదంటే వాళ్ళ తల్లి చెప్తున్నటువంటిది ఒకటే, నా కొడుకు చాలా మంచి వ్యక్తి, ఎవరితోనూ ఇటువంటి అనుబంధాలు ఏమీ లేవు, అందులో మాట్లాడడం కూడా, ఎందుకంటే ఫోన్లు కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఏమి ఉండేటివి కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఎందుకు ఇటువంటివి వచ్చాయో నా కొడుకు నాకు కావాలి. ఇక పోలీసులు అయితే మాత్రం మరి ఏం చెప్తారో, మా కొడుకుని వచ్చి ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఏంటివి దొరకలేదని చెప్పారు. కాబట్టి బయటకైతే చాలా సిమ్ములు దొరికాయి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారమ్మా, మీకు ఏమవుతారు? కావాలి సార్ మాకు. నా తమ్ముడు అట్లా పని చేయదు సార్. ఒకరి జత